చెప్పండి. చాలామంది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఓబీసీ సర్టిఫికేట్ గురించి క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఓబీసీ సర్టిఫికేట్ ఏంటంటే నోటిఫికేషన్లోనే రైల్వే ఫార్మాట్ అని ఒకటి ఇస్తారు. బట్ అది ఇప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం రైల్వేలో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సెంట్రల్ ఫార్మాట్లో ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ కింద. అది అప్లై చేసుకుని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు ఫ్రెష్గా ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏది తీసుకోవాలంటే రైల్వేలో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రైల్వే ఫార్మాట్ ఉంటుంది. అది ఎంఆర్ఓ ద్వారా సంతకం చేయించుకొని అది ఫిల్అప్ చేయించుకొని అది తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఒక అతనికి జరిగింది, నేను అది చెప్తాను. ఓన్లీ అతను రీసెంట్ ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకొచ్చాడు. అది రైల్వే ఫార్మాట్ లో మాత్రమే తీసుకొచ్చాడు. బట్ అక్కడ వాళ్ళు అడిగినది ఏమిటంటే రీసెంట్ తీసుకొచ్చావు రైల్వే ఫార్మాట్ బాగుంది, బట్ 2019 టైంలో ఇంతకుముందు అప్లోడ్ చేసావు కదా నోటిఫికేషన్ లో అప్లై చేసేటప్పుడు, అది తీసుకురాలేదని అడిగాడు. అది కూడా తీసుకురాకపోతే తీసుకురమ్మని 10 days టైం ఇచ్చి మరి అది తీసుకొచ్చేలా చేశారు. కాబట్టి అప్లై చేసే ముందున్న ఓబీసీ సర్టిఫికెట్ ఉండాలి. అప్లై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో రీసెంట్ గా చేయించుకున్న సెంట్రల్ ఫార్మాట్ ఓబీసీ కూడా ఉండాలండి. ఇదైతే ఓబీసీ సర్టిఫికేట్ గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో మీ సేవ ద్వారా తీసుకుంటారు కదా ఓబీసీ సర్టిఫికేట్ ఫర్ సెంట్రల్ ఎగ్జామ్స్ అని. మామూలుగా బీసీ వాళ్ళు ఎవరైనా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ ఓబీసీ సర్టిఫికేట్ ఉందో దాంతోనే అప్లికేషన్ పెట్టుకొని ఇప్పుడు ఫైనల్గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న అది అప్పటికి మనకు సెంట్రల్ ఫార్మేట్ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ కూడా ఎంఆర్ఓతో సైన్ చేసి తీసుకెళ్లాలని మనకు సాధక్ వాలి గారు చాలా చక్కగా క్లియర్ కట్ ఇంతకంటే ఇంకా మీరు డౌట్ ఏం లేదు. మీరు ఇప్పుడు పెట్టే ఓబీసీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకు కొత్త సర్టిఫికేట్ 2 తీసుకెళ్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓబీసీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఈవెంట్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈవెంట్స్ ఏ విధంగా జరిగినాయి, ఈవెంట్స్లో ఎలాంటి ఈవెంట్స్ మీకు నిర్వహించారు, మీరు ఏ టైంలో వాటిని అంటే సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు చెప్పండి ఒకసారి ఈవెంట్స్ గురించి. ఈవెంట్స్ నాకు January 18 జరిగాయండి. ఈవెంట్స్ కి కంపల్సరీగా అట్లీస్ట్ 10 days అయినా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ లేక చాలా మంది డిస్క్వాలిఫై వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. నా బ్యాచ్ లోనే కాదు మిగతా బ్యాచ్ లో కూడా దాదాపు 24,000 లో 10,000 మంది ఫెయిల్ అయ్యే వెళ్ళారు. కాబట్టి ప్రాక్టీస్ చేసే వాళ్ళంటే ఇంకొకటి ఏంటంటే 1 kilometer అనేది 4 minutes 15 seconds లో కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే 100 meters 30 శాండ్ బ్యాగ్ ఎత్తుకొని 2 minutes లో కంప్లీట్ చేయాలండి. ఇవి 2 ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ 2 ఈవెంట్స్ మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టెప్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో ఫస్ట్ ఏంటిది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు పీఈటీ కూడా సార్ క్వాలిఫై అయిపోయాడు. నెక్స్ట్ సార్కి ఏముంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు, డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఇంతకుముందు మన ఓబీసీ సర్టిఫికేట్ గురించి చెప్పాం కదా, సేమ్ అలానే 10th మేము మీ యొక్క అన్ని సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడి వరకు. అక్కడ కూడా అన్ని క్లియర్గా ఉంటే అంటే నెక్స్ట్ డే మీకు మర్నాడు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇది ప్రాసెస్. సిబిటి, పీఈటీ, డివి, ఎంఈ ఇవి 4 రకాలుగా మీ యొక్క ఎగ్జామ్ అనేది రిక్రూట్మెంట్ నిర్వహిస్తారనమాట. సో అదని ఫైనల్గా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏ విధంగా పరీక్షించారు. చాలామంది మెడికల్ ఎగ్జామ్ గురించి సపరేట్ వీడియో చేయమంటున్నారు. సో ఇప్పుడు మీరు క్లియర్ కట్గా వివరంగా చెప్పండి ఎలా జరిగింది, ఫస్ట్ ఏం టెస్ట్ చేశారు, పూర్తి మెడికల్ ఎగ్జామినేషన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మన వాళ్ళకి. ఓకే అండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ డే కాచిగూడ మెడికల్ హాస్పిటల్కి ఉన్న రైల్వే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ షుగర్ టెస్ట్ చేశారు, దాని తర్వాత చెస్ట్ ఎక్స్రే తీశారు, దాని తర్వాత ఈసీజీ, బీపీ ఇవి చెక్ చేశారు. దాని తర్వాత ఐ టెస్ట్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ ఒకటి టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి షార్ట్ విజన్ టెస్ట్ ఉంటుంది, ఇంకొకటి లాంగ్ విజన్ ఉంటుంది. 2 చెప్తారండి, చిన్న లైట్, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి సంథింగ్ వైట్ కలర్ లా ఉంటది. అవి తిప్పి అంటూ ఉంటారు మార్చి. మీరు కంపల్సరీగా ఏ కలర్ అయితే చూస్తారో ఆ కలరే చెప్పాలి. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ గా ఉంటది. అది ఎలా అంటే బియ్యపు గింజంత చిన్నగా ఉంటది లైట్. ఒక 6 meters డిస్టెన్స్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని అడుగుతారు, అది జాగ్రత్తగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే నీకేమన్నా చెవిటి ఉందా అది కూడా టెస్ట్ చేస్తారు. దాని తర్వాత సి టైప్ లో ఒకటి ఉంటదండి, అది 6 to 8 meters మధ్య కూర్చోబెట్టి వాళ్ళు సి ఎటువైపు ఓపెన్ లో ఉందని చెప్పేసి ప్రతిసారి ఒక 7-8 సార్లు తిప్పి అడుగుతూ ఉంటారు. అది A1 A2 అనేది నిర్ణయించడానికి అది నెంబర్ 1 టెస్ట్ అనమాట. దాని తర్వాత ఒక బుక్ ఉంటది,
అందులో నెంబర్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అంటే తెలుసు కదండి, బబుల్స్ ఉంటాయి, అందులో ఏ నెంబర్ దాగి ఉంది, ఇంకోటి ఈ పాత్ ఎలా ఉంది, ఏ పాత్ ఉంది అని చెప్పేసి ఒక డాక్టర్ గారు మనల్ని అడుగుతూ ఉంటారు. మనం చూసిన విధంగా చెప్పాలి. మెడికల్ టెస్ట్ సంబంధించి ఇవి జరిగాయండి. అంటే మీరు మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మీ బ్యాచ్లో ఎవరికన్నా, అంటే ఇప్పుడు కొంతమంది డౌట్స్ ఏంటంటే మాకు హార్ట్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, లేకుంటే యాక్సిడెంట్ అయితే బోను సంబంధించిన సర్జరీ అయింది, కుట్లు ఉన్నాయి మా బాడీ మీద, ఇంకొంతమంది మాకు టాటూలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే డయాబెటీస్ ఉందని కొంతమంది అడుగుతున్నారు. సో ఇలాంటి అక్కడ చూసారా సీరియస్గా? అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారా? మీకున్న ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి అక్కడ. ఏమండి, నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే బీపీ టెస్ట్ చేసేటప్పుడు సహజంగా వాళ్ళకి బీపీ ఉండదండి, కానీ టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయిన తర్వాత బీపీ లోలో ఉన్నది సడన్ గా హై అవుతుంది. అప్పుడు బీపీ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళని నెక్స్ట్ డే దాని తర్వాత రమ్మని పిలిచారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడకండి, మీకు ఏం బీపీ లేదు కాబట్టి కూల్ గా బీపీ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేసేటప్పుడు మాత్రం టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏంటంటే మేము మెడికల్ జరిగినప్పుడు మాకి కాచిగూడ రైల్వే హాస్పిటల్లో 30 మందికి చేశారు ఒక రోజు. అందులో 15 మందికి మాత్రమే ఆల్ టెస్ట్ క్లియర్ అయిపోయి అప్పటికప్పుడే మేము ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. మిగతా 15 మంది సమ్ రీజన్స్ అండి, బట్ మేజర్ రీజన్స్ అనేది ఇది కలర్ బ్లైండ్నెస్. ఐకి సంబంధించిన టెస్ట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుందండి రైల్వేలో. కంపల్సరీ ఐ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఐ టెస్ట్ లో 15 మందికి రీమెడికల్ రాశారు. మేము 15 మంది ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చి మేము వెళ్ళిపోయాము. వాళ్ళు మరి నెక్స్ట్ డే 1 వీక్ తర్వాత రమ్మన్నారు. వాళ్ళకు కూడా మొత్తానికి ఫిట్ సర్టిఫికేట్ వచ్చేసింది, బట్ వాళ్ళకి లేట్ అయింది. సో జాగ్రత్తగా మెడికల్ చేసేటప్పుడు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోండి. రైట్. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు A1, A2, A3, B1, B2, C1, C2. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో 14 రకాల పోస్టులలో మ్యాక్సిమం B1, B2, A1 లేదు, A3 ఉంటుంది. పాయింట్స్మెంట్ సంబంధించి A3 ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరైతే మెడికల్ స్టాండర్డ్ ఉంటుందో ఫైనల్గా వారికి మాత్రమే జాబ్ డిసైడ్ అవుతుంది. వాళ్ళు పెట్టుకున్న ప్రిఫరెన్స్ దగ్గర జాబ్ డిసైడ్ అవుతుంది. లేదు మీకు ఆ స్టాండర్డ్ లేదు అనుకుంటే దానికన్నా తక్కువ స్టాండర్డ్కి మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్కి మీకు వచ్చిన మార్క్స్కి ఇదంతా క్యాల్కులేట్ చేసి మీకు పోస్ట్ డిసైడ్ చేస్తారు. సో కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వేరే తక్కువ ప్రియారిటీ ఉన్న జాబ్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సరైన మెడికల్ స్టాండర్డ్ లేకపోతే జాబు మారిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ జాబ్ రావడం కన్ఫర్మ్. మీద ఏదో ఒక మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సాధక్ వాలి గారు. చెప్పేది ఏంటంటే ఆ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఇంకొకటి మన డాక్టర్ ముందు మన షర్ట్ ఫ్యాంట్ తీసేసి దాని తర్వాత ఏమన్నా కుట్లు ఉన్నాయా, ఏమైనా టాటూస్ ఉన్నాయా అవి కూడా చెక్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వెరికోజల్ టెస్ట్ కూడా చేస్తారు. ఇవన్నీ కామనే. దాని తర్వాత ఏమన్నా బోన్స్ ఏమన్నా ఫ్రాక్చర్ అయినాయా అవన్నీ చూస్తారు ఎక్స్రే ద్వారా. దాని తర్వాత టాటూస్ ఉంటే చూస్తారు. అన్ని ఏమీ లేవు, అంతా నార్మల్ గా ఉందంటే మీరు ఫిట్ అయిపోయినట్టే ఇంకా లెక్క. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మంచి సమాచారం వాళ్ళకైతే షేర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ జాగ్రత్తగా నింపుకోండి, సిలబస్ సంబంధించిన బుక్స్ గ్యాదర్ చేసుకోండి, వీలైతే కోచింగ్ తీసుకోండి, మంచి గైడెన్స్ ఫాలో అవ్వండి. మంచి గైడెన్స్ ఫాలో అవుతేనే మీరు సక్సెస్ అవుతారు. అదొక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ అంత చక్కటి వివరణాత్మకంగా తన యొక్క సక్సెస్ జర్నీని వివరించిన సాధక్ వాలి గారికి మీ తరపున నా తరపున ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటాను. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసాను సార్. చివరిగా మీరు కూడా యాస్పిరెంట్స్ కి తెలియని విషయాలు ఇలా వీడియోస్ రూపంలో చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. యాస్పిరెంట్స్ కూడా ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు రైల్వే గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా ఇన్ఫర్మేషన్ ఆయన చెప్తూ ఉంటారు, మీరు తెలుసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.